మన కుటుంబంలో ఒకడు, మనలో ఒకడు, మన అన్న మాగంటి గోపీనాథ్ గారు అనుకోకుండా మరి కేవలం చిన్న వయసులోనే మరణించిన విషయం మీ అందరికీ కూడా తెలుసు. ఇవాళ ఆ కుటుంబం అనాథ కాదు, ఆ కుటుంబానికి మేము అందరం ఉన్నామంటూ ఒకసారి గట్టిగా చప్పట్లతో సునీతమ్మకు, అక్షరకు, దిశిరకు, వాత్సల్యకు గట్టిగా మనందరం కూడా వారికి ధైర్యాన్ని ఇవ్వాల్సిన బాధ్యత మనందరి మీద కూడా ఉన్నది. గిట్లనే తెలంగాణ కోసం, మీ కుటుంబం కోసం చనిపోయినటువంటి అమరవీరుల శ్రీకాంతాచారి తల్లికి గిట్లనే గెలిపియకపోతివి. రోడ్డు మీదకి ఇప్పుడు భావోద్వేగాలతో, సెంటిమెంటుతో వారిని ఇబ్బంది పెట్టే బదులు ఒక ఎమ్మెల్సీ ఇవ్వచ్చు కదా గోపీనాథ్ గారి భార్యకి. వారిని, వారి పిల్లల్ని, మైనర్స్ని పక్కకు పెట్టుకొని రాజకీయ ప్రసంగాలు చేస్తున్నావు. బుద్ధి లేదు నీకు? నీకంత ప్రేమ ఉంటే ఆ కుటుంబాన్ని ఒక ఎమ్మెల్సీయో, రాజ్యసభనో, నీకున్న ఎమ్మెల్యేలతో ఒకటో రెండో వస్తాయి, అది ఇచ్చి నువ్వు పోటీ చేయి దమ్ముంటే. జూబ్లీ హిల్స్లో మున్సిపల్ శాఖ మంత్రిగా జూబ్లీ హిల్స్కు నువ్వు ఎన్ని మోరీలు బాగు చేసినావు, ఎన్ని వీధి లైట్లు బాగు చేసినావు, ఎన్ని వీధి కుక్కలని స్టెరిలైజేషన్ చేసినావు, లేదా వరదలు వస్తే ఎంతమంది మ్యాన్హోల్స్లలో పిల్లలు చనిపోయారో వాళ్ళ కుటుంబాలని పరామర్శించినవా?